హాయ్ అండి. వెల్కమ్ టు చైతన్య ఎడ్యు ఇన్ఫో. ఈ వీడియోలో మనం ఏపీ 10థ్ క్లాస్‌కి సంబంధించిన పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నవి మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి. సో, ఈ 10థ్ క్లాస్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఒక 5 అయితే రావటం జరిగింది. సో, ఆ 5 ఏంటి అనేదైతే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే లైక్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకెళ్తే ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి మీకు ఆహ్, ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతా ఉన్నారు. అంటే మీరు ఒకవేళ బస్‌లో కనుక మీ సెంటర్స్‌కి రీచ్ అవ్వాలనుకుంటే మీరు గనక మీ యొక్క హాల్ టికెట్స్‌ని చూపిస్తే ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఉంటుందండి. ఇది మేజర్‌గా ఉన్న ఫస్ట్ అప్డేట్. రెండోదొచ్చేసరికి మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని క్యారీ చేయడానికి అలో లేదు. అంటే మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేదంటే డిజిటల్ వాచెస్ కావచ్చు, ఏవైనా మీరైతే అలో ఉండదు మీకు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని మీరైతే క్యారీ చేసేది లేదు. ఇది సెకండ్ అప్డేట్ అండి. నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసరికి మీకు 30 మినిట్స్ ముందే మీ యొక్క ఎగ్జామ్ హాల్లోకి మిమ్మల్ని అయితే అలో చేస్తారు. అంటే మనం టైమింగ్స్ చూసుకున్నామంటే పబ్లిక్ ఎగ్జామ్స్‌వి 9:30 టు 12:45 అయితే 12:30 మీకైతే ఎగ్జామ్ టైమింగ్. కాకపోతే మీరు 9 నుంచే మీ యొక్క ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళొచ్చు. 13 మినిట్స్ ముందు నుంచే మిమ్మల్ని అయితే మీ యొక్క ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేస్తారు. ఇది మనకి ఉన్న థర్డ్ అప్డేట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మీరు మీ ఎగ్జామ్ అన్నది అండర్ సీసీటీవీయే రాస్తారు. అంటే మీరు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ కూడా అండర్ సీసీటీవీ ఉంటుంది. రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కాపీస్ చేయడం కొంచెం తగ్గించుకోండి. అండ్ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కింద కూర్చొని ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మీకు సెంటర్స్ ఎక్కడైతే అలాట్ చేశారో ప్రతి సెంటర్‌లోని మీకైతే బెంచెస్ ఉంటాయి. మీరైతే బెంచెస్ మీద కూర్చొని మాత్రమే ఎగ్జామ్ అయితే రాయబోతా ఉన్నారు. ఇది మనకున్న ఫోర్త్ అప్డేట్. నెక్స్ట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి వ్రిస్ట్ వాచెస్ కూడా మాక్సిమం అవాయిడ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే మనకి ఇంటర్మీడియేట్‌కి ఆల్రెడీ మనకి రేపటితో అయిపోతాం. ఇంటర్మీడియేట్ మన ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియేట్స్ వాళ్ళకి కూడా వ్రిస్ట్ వాచెస్, నార్మల్ వాచెస్ కూడా అలో చేయలేదు. అదే ప్యాటర్న్ అనేది మనకి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌లో కూడా కండక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అంటే కొనసాగించేదానికైతే ఛాన్స్ ఉంది. కాబట్టి వ్రిస్ట్ వాచెస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి టైం ఎలా తెలుస్తుంది అంటే గనక మీకు ఎవరైతే ఇన్విజిలేటర్ పడ్డారో వాళ్ళు ఎవ్రీ 30 మినిట్స్‌కి ఒకసారి టైం చెప్తారు. లేదా మీకు ఎగ్జామ్ హాల్‌లోనే ఒక డిజిటల్ క్లాక్ అనేది వాల్ క్లాక్ అనేది మీకైతే ఎగ్జామ్ హాల్‌లో అయితే ఉంచడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ గనక లేకపోతే మీకు ఎవ్రీ 30 మినిట్స్‌కి మీ యొక్క ఎవరైతే ఇన్‌స్ట్రక్టర్ ఉన్నారో, ఇన్విజిలేటర్ ఉన్నారో వాళ్ళైతే టైం అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి ఇప్పటివరకు ఉన్న ఏపీ 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇలాంటి మరిన్ని 10థ్ క్లాస్‌కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.